తగ్గింపు అంటే దేవునికి చాలా ఇష్టం. గర్వం అంటే అసహ్యం, హేయం. గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. దేవాది దేవుడు గర్విష్ఠిని వ్యతిరేకిస్తాడంట, దీనునికి కృప చూపెడతాడంట. తగ్గింపు అంటే ఏంటి? తగ్గింపు అంటే ఏంటి? చినిగిపోయిన సొక్క, చినిగిపోయిన ప్యాంటు, మాసిపోయిన గెడ్డం, జుట్టంతా పెంచేసుకొని, కారు ఉంటే సైకిల్ మీద వెళ్ళటం, మంచి ఇల్లు ఉంటే అద్దెంట్లో ఉండటం, ఏసీ ఉంటే ఏసీ తీసేయటం, ఏంట్రా ఇలా బతుకున్నా అంటే తగ్గింపు. అయ్యా బాబు, తగ్గింపు తగ్గింపు తగ్గింపు. వారే నాయన, అది తగ్గింపు కాదు, అది తగ్గింపు కాదు. గర్వం అంటే ఏంటి? గర్వం అంటే నేనే చేశాను, ఇదంతా నాదే, నాకు తెలివితేటలు ఏమనుకున్నా, నేను వేసాను ఆ ప్లాను, అది జరగాల్సిందే, నేను ప్లాన్ చేసింది ఎక్కడా ఆగదు. అదే ఏంటిది? అదే దేవుడికి అసహ్యమైనది. తగ్గింపు అంటే ఏంటి తెలుసా? దేవా, ఇదంతా అన్నీ నీవు, ఇదంతా నేను చేయగలిగా, కానీ ఇదంతా నువ్వు ఇచ్చిన దాన రాజా. అబ్బా, అలాంటి వాళ్ళకి ఆయన ఏం చూపెడతాడు? కృప చూపెడతాడు. అనేక మంది డాక్టర్లు అవ్వాలనుకున్నారు, కానీ నువ్వు డాక్టర్ అయ్యావు, డాక్టర్ అమ్మ అయ్యావు. మిగతా వాళ్ళు డాక్టర్ అమ్మ అవ్వలేదని మిగతా వాళ్ళని అనకూడదు. నువ్వు మనసులో ఏముండాలి తెలుసా? దేవా, నేను కూడా వాళ్ళలాగే అవ్వాలి, కానీ వాళ్ళకి లేని